ఈ రోజున ఈ బైబిల్ ద్వారా దొంగలు, వ్యభిచారులు, మంత్రగాళ్ళు, నరహంతకులు, ఎంతో భయంకరమైన వ్యక్తులు, జూదగాళ్ళు మారిపోయిన పరిస్థితులు చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ చదివి నేను చెడిపోయాను అన్నవాడు ఒక్కలేడు. బైబిల్ చదివి నేను చెడిపోయాను సార్, బైబిల్ నన్ను చెడిపేసింది, నా కుటుంబాన్ని నాశనం చేసి నన్ను ఒక్కడు కూడా లేడు. బైబిల్ చదివి బైబిల్ని అనుసరించి వారి జీవితాలను తిరిగి కట్టుకున్న వారు చాలామంది ఉన్నారు. అందుకే ఈరోజు నా దేవుని వాక్యం మీతో ఏం సెలవిస్తుందో తెలుసా? దేవుని వాక్యమే నిన్ను సరైన మార్గంలో నడిపించగలదు. దేవుని వాక్యమే నీ నడతను సరిచేయగలదు. దేవుని వాక్యమే నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలదు. ఒకవేళ దేవుని వాక్యము క్రైస్తవంలో లేకపోతే, క్రైస్తవునిగా ఉండొచ్చేమో, దేవుని వాక్యం వారిలో లేకపోతే ఆ పరిస్థితులు ఎలాగుంటాయో తెలుసా? బిలామును గురించి దేవుని వాక్యం ఎలాగ చెప్తూ ఉంది. సంఖ్యాకాండం 22:32లో దేవుని ఎదుట బిలాము నడత విపరీతమైనదిగా ఉండగా దేవుడు బిలాముకు విరోధిగా మారాడు అని దేవదూత బిలాముతో చెప్తూ ఉన్నాడు. దేవుని ఎదుట బిలాము నడత విపరీతమైనదిగా ఉందంట. అందుకే బిలాము తన ప్రవక్తత్వాన్ని పోగొట్టుకున్నాడు. ప్రవక్తగా ఉన్న బిలాము సైనికుడిగా మారాడు. సైనికుడిగా ఉన్న బిలాము పిచ్చివాడైపోయాడు. పిచ్చివాడిగా ఉన్న బిలాము చచ్చిపోయాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? నడత చెడితే, మన నడత మారిపోతే, మన ప్రవర్తన మారిపోతే మన జీవితం భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళేదానికి కారణం. అందుకే మొదట మీకు మాట చెప్పాను కదా, దైవ సేవకుడు అన్నట్లుగా, ఒక్కసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడైనా కూర్చోడానికి సిద్ధపడతాడు. అలాగే నడత చెడిందంటే ఎలాంటి పనులు చేయడానికైనా మనిషి సందేహించడు. ఒక్కసారి తిరిగి మరలా మనం పొరపాట్లకు వెళ్ళగలిగితే ఆ పొరపాట్లు మనల్ని ఎక్కడ దాకా తీసుకెళ్తాయో తెలియదు, ఎలాంటి పనులు చేయిస్తాయో తెలియదు. అంటుంటారు కదా, నిండా ములిగిన తర్వాత సలేం ఉంది అన్నట్లుగా.